ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షులుగా మున్సిపల్ చైర్మన్ బత్తన నాగలక్ష్మి గారును, పెద్దలు గురునాథం గారు, సోంబాబు గారు, సాగర్ గారు పెద్దలందరూ కూడా కలుసుకుని మాట్లాడటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఆఫీస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మున్సిపల్ ఆఫీసుగా ఉంది. దాని మీద కొంతమంది దుండగులు నిన్న మున్సిపల్ ఆఫీసుని దాడి చేసి ధ్వంసం చేశారు. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు ఈ జంగారెడ్డిగూడెం మండలంలో, అలాగే లక్కవరం, ఏకపాలవరం గ్రామాల్లో కూడా ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం అనేది చట్టరీత్యా నేరం. పైగా ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు. ప్రజలు తెలుగుదేశం కూటానికి అధికారం ఇచ్చారు, మేము కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మీకు ప్రజల పట్టం కట్టినప్పుడు మీరు మంచి పరిపాలన ప్రజలకు అందించాలి. అలాగే ముఖ్యంగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఇది చాలా శోచనీయం, దురదృష్టం. రాష్ట్రం అంతటా కూడా ఎవరైతే తెలుగుదేశం కూటమి ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని చాలా దారుణానికి ఒరగొడుతున్నారు. చాలా చోట్ల పైశాచికంగా హింసించి ఆనందం పొందుతున్నారు. దీన్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. ఇట్లాంటి దాడులు జరగకుండా చూసుకోవాల్సిందిగా తెలుగుదేశం మరియు కూటమి పెద్దలందరూ కూడా ఆలోచించాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దాడులు మంచిది కాదు అని మేము చెప్తూ, ముఖ్యంగా మన మండలమే కాదు, నియోజకవర్గంలో వేములపల్లి ఇట్లాంటి కొన్ని చోట్ల కలరాయనగూడెంలో కూడా ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. మరి ఇట్లాంటి దాడులు మంచిది కాదు. ఎందుకంటే ప్రజలు మీకు పట్టం కట్టింది ప్రజలకు మంచి చేస్తారని, అంతేగాని మీరు ఇట్లా దాడులు చేసి ప్రజల్ని భయభ్రాంతులను గురి చేయటం మంచిది కాదని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారి మీద కేసులు పెట్టి ఇలాంటి పరిస్థితి మరి ఇంకొకరెవరు చేయకుండా ఉండటం కోసం మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నాం. అలాగే మరొకసారి ఇట్లాంటి దాడులు చేస్తే తప్పకుండా ఈ దాడులను మేము ఖండిస్తున్నాం. ఇలాంటి పద్ధతి మంచిది కాదని మరి తెలుగుదేశం కార్యకర్తలను మరి హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇట్లాంటి పద్ధతులను మీరు ముఖ్యంగా మీ కార్యకర్తలను చేయొద్దని చెప్పమని ఆ పార్టీ హైకమాండ్ను కూడా కోరుతున్నాం. కాబట్టి ఇలాంటి దాడులు ఎవరు చేసినా మేము ఖండిస్తామని చెప్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమికి మరొకసారి మేము కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరు అధికారంలోకి వచ్చారు, దయచేసి ప్రజలకి మేలు చేయాల్సిందిగా, ప్రజలకి మంచి చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఆఫీసు మరి నేమ్ బోర్డుని పగలగొట్టడం చాలా దుర్మార్గమైన చర్య. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ప్రభుత్వాలు వారి తాలూకా నాయకుల పేర్లు పెట్టుకోవడం సాధారణం. అలాగే మీరు కూడా కష్టపడి రేపు మున్సిపాలిటీ మీకు కైవసం చేసుకోండి, మీ బోర్డు పెట్టుకోండి. అనవసరంగా ప్రశాంతమైన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇలాంటి విధ్వంసకాన్ని సృష్టించి ఇక్కడ చేసింది కూడా ఈ లోకల్ వాళ్ళు కాదు, బయట వాళ్ళని చెప్పి తెలుస్తుంది. ఇక పట్టణంలో అశాంతిని క్రియేట్ చేయొద్దని చెప్పి, ఆ క్రియేట్ చేసిన చట్టపరమైన తీసుకోవాలని చెప్పి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని తప్పకుండా ఆ దుర్మార్గుల శిక్షలు పడదు పైడి వరకు కూడా మేము న్యాయపోవడం చేస్తాం. అలాగే ఏ కార్యకర్త ఎవరో కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, సిబ్బంది కానీ, ప్రజలు కానీ ఎవరు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎటువంటి గూండాజం లేకుండా, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము అందరం కూడా అండగా ఉంటామని, అందరం కలిసి పని చేసుకుందామని, పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం మున్సిపల్ ఆఫీసులో పైన పెట్టిన వైఎస్ఆర్ పార్టీ బోర్డుని మనుషులు లేని టైంలో మిట్ట మధ్యాహ్నం 3 అనే టైంలో వచ్చి, మనుషులు లేని టైంలో బోర్డుని బద్దలు వస్తే ధైర్యంగా రావాలి. ఎందుకంత దొంగ దెబ్బ తీయడానికి రావడం? వాళ్ళకంత ధైర్యం లేదా? చేత కాదు వాళ్ళకి. ధైర్యంగా వచ్చి బద్దలు కొట్టాలి మనుషులు ఉన్నప్పుడు. దొంగ దెబ్బ తీయడం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు బోర్డు బద్దలు కొట్టడానికి వాళ్ళు సరిపోరు. మేము అంతకన్నా ఎక్కువ చేయగలుగుతాం. మేము చెయ్యం అలాగా. మాకు జగన్మోహన్ రెడ్డి గారు నీతి, న్యాయం, ధర్మం అనేది నేర్పించారు. మోసం చేసి గెలిచేసామని అనుకుంటున్నారు. అలాగే మోసం చేసి దౌర్జన్యం కూడా చేసేస్తున్నారు. అది ఎప్పటికీ తప్పు. జనాలకి న్యాయం చేయాలి, ధర్మం చేయాలి, జనాల్లో మంచిదనం తెచ్చుకోవాలి. ఎందుకు ఇంత దౌర్జన్యం చేయడం మా వైఎస్ఆర్ పార్టీలో ఎవరో చేయరు. మీరు కూడా చేయకుండా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. For more videos like this,
Subscribe Big TV channel